టెంపుల్కి వస్తాను రండి సార్, మీరు వచ్చిన నా పిల్లలు నేను వస్తాను, నేను వదలలేదు సార్, ఇది నా మానస పుత్రిక అంటాం హాస్పిటల్, నా కూతురు లేదు అంటున్నా, మనం నా కూతురు లేరు, మీరు ఉన్నారు అంచేత నాకు ఇంట్రెస్ట్ అది ప్రత్యేకంగా, అంతకంటే ఏం లేదు. ఓకే అండి, మీరు కోఆపరేట్ చేయడం మంచిదండి, ఇది చాలా అదృష్టమైన పోస్ట్ మీది, నాకు సేవ చేస్తాం కానీ మీ అంత లో ఆరోగ్య విషయంలో మీరు చేసే సేవ చిన్న విషయం కాదు, అది మీకు భగవంతుడి అదృష్టం. అది నేను అనుకున్నాను ఇంజనీర్ డాక్టర్ అవుతామని, నా కర్మకాయ పాలిటిక్స్లో వచ్చాను, అందరికీ అదృష్టం రాలేదు. మాకు కాకినాడ మెడికల్ కాలేజ్ చదువుకొని ఎంతో ట్రై చేశారు, నాకు చావలే. అదే మీరు కూడా కోఆపరేట్ చేయండి, ఉన్నాను ఎన్నాళ్ళు ఉంటారు, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారు, వెళ్ళిపోతారు. ఉన్నన్నాళ్ళు ఏజెన్సీ ఏరియా మాదంతా, బ్యాక్వర్డ్ ఏరియా. ఇక్కడ ఉన్న లోడ్ మీరు చూస్తున్నారు, రోజు ఎంత లోడ్ ఉందో. నిజంగా అందరూ తుల్లో హాస్పిటల్ ఉంది, మీకు గొప్పతనం తుల్లో మనలాంటి హాస్పిటల్ ఉంది, అక్కడికి వచ్చేస్తారు. నేను అడిగాను మీ హాస్పిటల్కి వెళ్ళంటే సరే ఇక్కడ బాగా చూస్తారంటే ఇక్కడ వచ్చేస్తారు, ఆ పేరు ఉంది హాస్పిటల్కి. చింతపల్లి నుంచి వచ్చేస్తారు, చింతపల్లి హాస్పిటల్ ఉంది, ఆ చింతపల్లి హాస్పిటల్ నేను పెట్టిందమ్మా, చంద్రబాబు నాయుడు టైంలో బిల్డింగ్ అది నేను కట్టించాను, పాడేరు అన్ని నేను కట్టించింది అప్పుడు, నేను మంచి వాళ్ళు. చింతపల్లి నుంచి కూడా అక్కడ ఎవరు హాస్పిటల్ ఇక్కడ వచ్చేస్తున్నారు. లోడ్ ఉంది మీకు, చాలా పెద్ద లోడ్, నేను కాదంలో చాలా ఇబ్బంది పడతారు మీరు, కానీ ఉన్న దాంట్లో బెటర్ సర్వీస్ ఇస్తాం. నాకు ఎక్కడ బాధ అనిపిస్తుందంటే, ఇక్కడ మన హాస్పిటల్ నుండి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోతున్నాయంటే ఎందుకు వెళ్ళాలమ్మా? మనకంటే ఎక్కువ ఉండదు ప్రైవేట్ హాస్పిటల్లో, మీకంటే మంచి డాక్టర్ ఉన్నారు అక్కడ, ఎవరున్నారు? మరి ఎందుకు వెళ్ళిపోతున్నాయి ఇక్కడి నుంచి? ఎక్కడో ఏదో మిస్యూజ్ జరుగుతుంది. ఇదా మా 4 పాయింట్లు దృష్టి పెట్టుకొని నాకు ఏమి చేయదు, మీరు కాన్స్టిట్యూన్సీ నేను బాధపడతాను. హాస్పిటల్, స్పోర్ట్స్, ఆటల ప్లే గ్రౌండ్స్ ఎన్ని ఉన్నాయమ్మా, అవి ఎడ్యుకేషన్, ఈ 3 చేయండి, మిగతాయన్నీ నేను చూసుకుంటాను. యాజ్ ఏ కలెక్టర్గా, యాజ్ మై సిస్టర్గా నాకు హెల్ప్ చేయండి. నేను ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కమిటీ 3 నెలలు ఇంటికి వెళ్ళింది కమిటీ. ఎమ్మెల్యే జీవో ఏంటంటే ఎమ్మెల్యే అయినంటే నువ్వు కమిటీ ఎదిగేయలేదు, మీ ఇంట్రెస్ట్ చేయండి. ఎందుకమ్మా ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చారు మీ హాస్పిటల్, బాగా ఇంటిలో స్మాల్ హౌస్ ఉంది, రామారావు గారి దగ్గర నేను పంపించాను. తర్వాత చంద్రబాబు గారు వచ్చి దీన్ని 100 ఇచ్చారు ఫస్ట్ లోనే, 150 చేశారండి. గవర్నమెంట్ వచ్చింది పేపర్లో ఇచ్చిన స్టేట్, ఇది 150 అవ్వలేదు, కూలి పొడుగు ఉందా జీవో లేదా? అది ఎలా చెప్పింది? దిస్ ఓన్లీ 100 బెడెడ్, 150 బెడెడ్ అని చెప్పింది. గవర్నమెంట్ జీవో నీకున్న కెపాసిటీ అడుగుతాను. రెండోదమ్మా కొన్ని విషయాలు చెప్పాలి నీకు. 2018లో నెలకి 502 డెలివరీ ప్రతి మంత్. అది రికార్డు ఉంది, ఆధార్ రికార్డు ఉంది, గవర్నమెంట్ రికార్డు ఉంది. ఇప్పుడు ఎన్ని అవుతున్నాయి? ఎందుకు చెప్తున్నమ్మా మాట? ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నాయమ్మా, వాళ్ళకి వీధి దిక్కు పెట్టుకున్నారు, వాళ్ళు కొంత శాతం ఢిల్లీకి పంపిస్తున్నారు. ఇక్కడ ఏమన్నారంటే సీరియస్ కండిషన్, మరి గవర్నమెంట్ హాస్పిటల్ చేయలేదు, ప్రైవేట్ హాస్పిటల్ చేస్తారా? నేను అందుకే మిమ్మల్ని ఏడుతున్నాను. ఇద్దరు ఈ 5 సంవత్సరాల వరకు మన హాస్పిటల్కి వచ్చే డెలివరీ కేసులు ఎన్ని కేసులు పంపించారు? ఆ లిస్ట్ మనం ఎందుకు పంపించారు?
హాస్పిటల్ ఉంది కదా, డెలివరీస్ మంచి సెంటర్ కదండి, ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు పంపిస్తుంది? వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్? ఎందుకు పంపించారు 5 సంవత్సరాలు ఇండికేషన్ ఇక్కడి నుంచి? అసలు సీరియస్ అమ్మా, ఎక్కడికి అమ్మా పాడే చింతపల్లి నుంచి వస్తారా వీడికి? ఇక్కడ 9 ఇసుకోవడానికి వస్తారమ్మా. ఎందుకు వస్తారు? కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఏమో వచ్చినట్టు ప్రైవేట్ హాస్పిటల్ సీరియస్ కండిషన్ మీకు చేయడం ఇదొకటమ్మా. ఇది అమ్మ 2018లో మాకు నేషనల్ అవార్డు వచ్చింది కదా, నేషనల్ అవార్డు. ఎన్ని అవార్డు వచ్చాయమ్మా? కాయకల్ప అని చెప్పి అంటారు, కాయకల్ప అవార్డు కూడా వచ్చింది హాస్పిటల్. 3 అవార్డులు వచ్చాయమ్మా. 2016 150 బెడ్ అయ్యిందమ్మా. 2016 డయాలసిస్ సెంటర్ తీసుకొచ్చారు. ఆర్థోపెడిక్ ఆపరేషన్ మిషనరీ ఒకటి ఇచ్చాను, గుర్తుందా? ఉందండి మిషన్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? ఆర్థోపెడిక్ ఎవరు వస్తే ఇక్కడ చేయడానికి అవకాశం లేదు, పంపించేస్తారండి. నా దగ్గర 5-6 కేసులు వచ్చాయి. విశాఖపట్నం పోండి, మీరు ఇక్కడ మిషన్, లేకపోతే ఇంకో మిషన్ ఏమైనా కావాలి, లేటెస్ట్ మిషన్ కావాలి చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. మేడం గారు మాట్లాడుకుంటూ తెప్పిస్తాం. అందుకని ఇక్కడ హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు విశాఖపట్నం పోండి, అనకాపల్లి పోండి, లేదా ప్రైవేట్ హాస్పిటల్ పోండి. మరి ఎందుకంటే హాస్పిటల్ తాళం వేసుకుని పోతుంది కదా. రెండోదమ్మా, సెంట్రల్ ఆక్సిజన్ ఒకటి పెట్టాను, ఉందమ్మా, అది పనిచేస్తుందా రెగ్యులర్గా? ICU 10 బెడ్స్